వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నగర అధ్యక్ష పదవి వ్యవహారం ఇప్పటికీ అనిశ్చితిలోనే కొనసాగుతూ ఒక రాజకీయ ప్రహసనంగా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 2026 నాటికి తన 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. అటు ఆదిరెడ్డి వాస్ కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2 ఏళ్లు అవుతోంది. అయినా సరే టీడీపీ నగర పార్టీ నాయకత్వంలో కీలకమైన పదవికి సంబంధించిన సమస్య మాత్రం ఇంకా ఆవిష్కృతంగానే మిగిలిపోయింది. మజ్జి రాంబాబును తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా సెప్టెంబర్ 2025లో అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు వచ్చిన వెంటనే సంబరాలు జరుపుకుంటారు. అలాగే కార్యకర్తలు, నాయకులు సమక్షంలో గ్రాండ్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే రాంబాబు విషయంలో మాత్రం సీన్ అంతా రివర్స్. పేరు ప్రకటించి 10 నెలలు దాటుతున్నా కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడింది. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది. ఆలయ ధర్మకర్తల మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ కమిటీల్లో నియామకాలు పెండింగ్లో ఉండటమే ఈ జాప్యానికి కారణమని తొలుత స్థానిక నాయకులు భావించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం పరిధిలో ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గొప్పగా ప్రకటించారు కూడా. ఇప్పుడు నామినేటెడ్ పదవులు, కమిటీల్లోని స్థానాలు చాలా వరకు భర్తీ అయినప్పటికీ రాంబాబు ప్రమాణ స్వీకార వేడుక మాత్రం ఎందుకు జరగలేదనే విషయంపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అయితే రాంబాబు పేరును అధికారికంగా పార్టీ ప్రకటించిన వెంటనే వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద ఆడియో లీక్ గురించి రాజమండ్రి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మద్యం సిండికేట్ వ్యవహారాలకు సంబంధించినదిగా భావిస్తున్న ఈ ఆడియో పార్టీకి తీవ్ర ఇబ్బందిని కలిగించడమే కాకుండా నాయకత్వ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపిందని భావిస్తున్నారు. అవినీతి పట్ల చంద్రబాబు, నారా లోకేష్లతో సహా పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి దృష్ట్యా ఈ వివాదమే ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేసేలా చేసిందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఆడియో లీక్ తర్వాత మజ్జి రాంబాబును తప్పించి మరో నాయకుడికి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో బాగా వినిపించింది. అయితే ఇప్పటి వరకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నగరంలో జరిగే అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పక్కనే రాంబాబు నిరంతరం కనిపిస్తున్నారు. ఈయనకు ప్రోటోకాల్ పరంగా ప్రాధాన్యత లభిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన ఏదైనా పదవిని అధికారికంగా కలిగి ఉన్నారా లేదా అనే దానిపై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. పార్టీ లెటర్ హెడ్లపై సంతకం చేసే అధికారం ఆయనకు ఉందా లేదా అనే అంశంతో సహా ఆయన అధికారిక హోదాపై పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వేడుకలు సమీపిస్తుండటంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే, జిల్లా నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ నాయకుల ముందు ఇప్పుడు 2 స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాంబాబు ప్రమాణ స్వీకారాన్ని త్వరగా పూర్తి చేయడం, లేదా వివాదాలకు అవకాశం ఇవ్వకుండా రాంబాబు స్థానంలో మరొక నాయకుడిని నియమించడం. రాజమండ్రి నగర అధ్యక్ష పదవి కేవలం నామమాత్రమైనది మాత్రమే కాదు, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పార్టీని నడిపించడానికి అత్యంత కీలకమైనది. ఈ అనిశ్చితిని ఇలాగే కొనసాగిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం బలహీనపడే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.